ఆస్ట్రేలియా ఈజ్ ద 5th లార్జెస్ట్ వైన్ ఎక్స్పోర్టర్ ఇన్ ది వరల్డ్. ఈరోజు మిమ్మల్ని ఒక వైన్ యార్డ్కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం ప్రాసెస్ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తా. అండ్ రెడ్ వైన్కి వైట్ వైన్కి డిఫరెన్స్ ఏందో మీకు చెప్తా వినండి. ఆస్ట్రేలియాలో ఫస్ట్ వైన్ యార్డ్ వచ్చేసి 1788లో పెట్టారు సిడ్నీలో. దాని తర్వాత అవి చాలా గ్రో అయినాయి. మేము వెళ్ళిన వైన్ యార్డ్ అయితే అది పీల్ ఎస్టేట్ అని చెప్పేసి పర్త్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. 1973లో ఫౌండ్ చేశారు. అక్కడ కనిపిస్తున్న వైన్ బాటిల్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఫౌండ్ చేసినప్పుడు ఫస్ట్ తయారు చేసింది. అది వాడకుండా జస్ట్ షోకేస్కి అట్లా పెట్టిరు అనమాట. అప్పటి నుంచి అట్లానే ఉంది. ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే నీకు ఇక్కడ టెస్టింగ్ అనేది ఫ్రీ ఉంటుంది. కొన్ని వాటికి ఎంట్రీ ఫీజు ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. నువ్వు వెళ్ళి ఫ్రీగా తాగొచ్చు. సరే ఈ తాగు పక్కకు పెడితే మీకు అసలు వైన్ ఎట్లా తయారు చేస్తారో నేను చూపిస్తారండి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో వీళ్ళు గ్రేప్స్ అనేవి పండిస్తారనమాట. దాన్ని హార్వెస్ట్ చేసుకొని వచ్చేసి క్రష్ చేసి ప్రెస్ చేస్తారనమాట జ్యూస్ని రిలీజ్ చేయడానికి. ఈ రిలీజ్ అయిన జ్యూస్ ఏదైతే ఉంటుందో మీకు కనిపిస్తున్న ఈ ఫర్మెంటేషన్ ట్యాంక్స్లో వేసి ఫర్మెంట్ చేస్తారనమాట, ఈస్ట్ యాడ్ చేసి. సో ఇప్పుడు రెడ్ వైన్కి ఏం చేస్తారని చెప్పేసి అంటే గ్రేప్స్కున్న స్కిన్ ఉంటుంది కదా దాంతో పాటే ఫర్మెంటేషన్ చేస్తారు. కానీ వైట్ వైన్కి ఏం చేస్తారని చెప్పేసి అంటే గ్రేప్స్ని క్రష్ చేసిన తర్వాత స్కిన్ ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసి ఫర్మెంట్ చేస్తారనమాట. ఈస్ట్ ఎందుకు యాడ్ చేస్తారని చెప్పేసి అంటే ఈ గ్రేప్స్లో షుగర్ ఉంటుంది కదా దాన్ని ఆల్కహాల్ అండ్ CO2కి కన్వర్ట్ చేయడానికి ఈస్ట్ అయితే యాడ్ చేస్తారు. వీటిని మ్యాగ్పైస్ అంటారు. ఈ బర్డ్స్ ఇక్కడే ఉంటాయి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళవు. ఎందుకని చెప్పేసి అంటే ఆ క్రాప్ ఉందా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి వేరే బర్డ్స్ ఏవి రాకుండా. సో వీటిని నేటివ్ బర్డ్స్ అని చెప్పేసి అంటారు. ఈ వైన్ యార్డ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కూర్చొని తినేలాగా వాళ్ళు సెటప్ చేసారు అనమాట. ఇంకా మేమందరం కూర్చొని తినేసి కాసేపు అట్లా చిల్ల చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. సరే కానీ వీడియో అయిపోయింది, నువ్వు మీ దోస్తులకి షేర్ చేసి లైక్ కొట్టి ఫాలో కొట్టి సరేనా. బాయ్ మళ్ళా.